శివ. మా అమ్మకి బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా డాడీకి మొన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. పెద్ద పిల్లగాని పేరు శివయ్య అని పెట్టుకుంది. అదే పేరు మేము నిలుపుతాం. పిల్లల చదివించుకోవాలి మేము. బ్రెయిన్లో క్యాన్సర్ అయ్యి చచ్చిపోయింది. మా నాన్న యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. విధి ఆడిన వింత నాటకం ఇద్దరు చిన్నారుల జీవితాలను కన్నీటి సుడుల్లోకి నెట్టివేసింది. 4 సంవత్సరాల క్రితం తల్లి మరణంతో మొదలైన విషాదం వారం రోజుల వ్యవధిలో తాత తండ్రిని కోల్పోవడంతో ఎవ్వరూ లేక అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో విధి ఆడిన ఈ వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. మారపాక రాములు లక్ష్మి దంపతులకు 2 కుమారులు. సుమారు 4 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి అనారోగ్యంతో మరణించినప్పుడు చిన్న కొడుకుకు కేవలం 18 నెలలు. పాలు తాగే పసి వయసులో తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్నారికి తండ్రి రాములు అన్నీ తానై ఆసరాగా నిలిచాడు. అయితే చిన్నారిని ఎలా సాకాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న రాములుకు ఇంటి పక్కనే ఉండే ఆర్టీసీ డ్రైవర్ రాచకొండ రమేష్, హేమలత దంపతులు ఆపద్బాంధవులయ్యారు. వారు ఆ చిన్నారిని తమ సొంత బిడ్డలా చేరతీసి నేటి వరకు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నా పేరు రాచకొండ రమేష్, మాది గట్టికల్ గ్రామం. నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నా. వీళ్ళని కులాలకు అతీతంగా నేను వాళ్ళని పెంచుతున్నా. గత 3.5 సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి చనిపోయే క్రమంలో ఆ పిల్లల్ని మా బాబు హాస్పిటల్కి వాళ్ళని తీసుకపోతే అప్పుడు అంబులెన్స్ ఎక్కే సమయంలో కొడక నేను చనిపోయే పరిస్థితి, నా పిల్ల మాత్రం నాకు ఏదైనా మీరే చూసుకోవాలని నాకు కానీ మేము అప్పటి నుంచి బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఈలోగా మొన్న జూలై 5వ తారీఖు నాడు తండ్రి చనిపోయింది యాక్సిడెంట్లో, రోడ్డు ప్రమాదంలో. అప్పటి నుంచి వీరు కూడా పెద్దలు కూడా అనాథ అయిపోయింది. 2 బాధ్యతలు నేను తీసుకుంటా. కొంతమంది మా గ్రామస్తులు, వేరే ఊరు గ్రామస్తులు అందరూ మాకు గ్రూపులలో విరాళాలు సేకరించడం, ఇంకా మీ మీడియా మిత్రుల సహకారంతోనే ఇంకా ప్రభుత్వ పథకాలు మెరుగైన సేవలంతా భావిస్తున్నాం. దానికి మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇంకే రకమైన ఇబ్బందులున్నా, వాళ్ళకు మెరుగైన చదువులున్నా, ఏదన్నా ప్రజలు అందరు ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి అందరి సహకారంతో ముందుకెళ్తాం. చనిపోక ముందు కూడా మా బజార్ సార్, మా బజారు మా మధ్యలో మా ఇళ్ళ మధ్య ఉండటం వల్ల వాళ్ళు పనికి వెళ్ళినా కూడా మా ఇంటికన్నా వేసిపోయింది. పిల్లల వేసిపోవడం వల్ల వాళ్ళకు మాకు బాండింగ్ పెరిగిపోయింది. బాండింగ్ పెరిగిపోయినాక ఇంకా వాళ్ళకి బాధ్యత మొత్తం పూర్తిగా నేను తీసుకోవాల్సిన పరిస్థితి పెరిగిపోయింది. లేకపోతే వీళ్ళకి అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే మనం కూడా ఇంత ఫీల్ అయ్యేటోళ్ళం కాదు. ఏమో లేని మామూలు టేక్ ఇట్ ఈజీ తీసుకునే వాళ్ళం. ఇక వాళ్ళు అట్లా అయిపోవడం వల్ల మా మధ్యలో పెరిగింది కాబట్టి మా పిల్లలతో సమానంగా నేను చూసుకుంటాను తప్ప వేరే విధంగా వాళ్ళు వేరే మీ వేరే అనేది ఇంతవరకు అయితే నాకు ఆ ఫీలింగ్ రాలేదు. వాళ్ళు ఏదైనా అడిగాక నేను డీమార్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఏదంటే వాళ్ళకి కావాల్సిన తీసుకొచ్చి పెడతాను. ఎలాంటి లోటు ఇంతవరకు అయితే. ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి మరింత క్రూరంగా పలకరించింది. 4 రోజుల క్రితం చిన్నారుల తాత మరణించారన్న వార్త వారిని కుంగతీసింది. ఆ దుఃఖం మరొక ముందే తాత అంత్యక్రియలకు వెళ్లి వస్తూ వాహన ప్రమాదానికి లోనే 2 రోజుల వ్యవధిలోనే వారి తండ్రి రాములు మృతి చెందాడు. దీంతో ఆ 2 చిన్నారులు పూర్తిగా ఒంటరివారయ్యారు. పేరు శివ. మా అమ్మకి బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా డాడీకి మొన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. మా బావలు మా రమేషనే మా వదిన. మమ్మల్ని సాదేది కూడా మా వదిన మా రమేషనే. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ నాన్న పనికి పోతుంటే నన్ను మా తమ్ముడిని వీళ్ళింట్లో వదిలిపెట్టి పోయేది. అయితే నేను వదిన అంగన్వాడీలో తోలొచ్చి తమ్ముడిని చూసుకునేది. అలాగే మా తమ్మునికి పరిచయం అయింది. ఇక మా అమ్మకి బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇక మా డాడీతో కూడా నేను ఉంటా. అయితే మా తమ్ముని మా వదిన వాళ్ళే పెంచారు. ఇక నేను కూడా మా డాడీ చనిపోయిన నేను కూడా మా వదిన ఇంటికనే ఉంటా, అక్కడనే చదువుకుంటా. ముక్కుపచ్చలారని వయసులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన వారి పరిస్థితి హృదయ విదారకంగా మారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిన్నారుల దుర్భర పరిస్థితి చూసి కదిలిపోయిన స్థానికులు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని కోరుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయినా కనీసం వారికి ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భయపడి నా కొడుకుల మీరే చూసుకోరు కొడుకు బిడ్డ అని నా బిడ్డ నా కొడుకు చేతిలో పెట్టి దండం పెట్టింది. ఆమె కోరికను మేము
మేము మన్నించుతాం. ఆ కోరిక మేము చేయాలని మా బాధ. మేము అప్పటి నుండి నా సొంత పిల్లలు కూడా అంత గార్భం చేయలేదండి. నేను నా పిల్లలాగానే చూసుకున్నాను. నాకు కూడా వాళ్ళు నన్ను మంచిగానే రెస్పాండ్ అవుతారు. పోరండి, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు. మేమే చూసుకుంటాం. మాకు ఎవరికన్నా ఇద్దామన్నా మా పానం ధరియట్లేదు. వాళ్ళ అమ్మ కోరిక మేము నా కొడుకులాగా కావాలని పెద్ద బాబు పేరు శివ అని పెట్టుకుంది. నా కొడుకు ఏవో నా కొడుకు లెక్క కావాలి, మా శివయ్య పేరు పెట్టుకుంటా అని పెద్ద పిల్లగాని పేరు శివయ్య అని పెట్టుకుంది. ప్రస్తుతం చిన్నారులకు గ్రామ ప్రజల పర్యవేక్షణతో పాటు పక్కనే ఉన్న ఆర్టీసీ డ్రైవర్ రమేష్, హేమలత దంపతులే ఆలనా పాలన చూసుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులను ఆదుకోవాలని కోరుతున్నారు.